అందరికీ యేసుక్రీస్తు మనం వందనాలు. దశంభాగం వివాదం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. పాస్టర్లు దశంభాగం చెల్లించాలని, విశ్వాసాలు అవసరం లేదని ఒక డైలమాలో సాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యనే ఓ పెద్ద స్టేడియంలో ఒక పెద్ద ఆయన దశమ భాగం ఇవ్వాల్సిందే అంటూ తన వాక్యాన్ని బోధించడం సాగింది. ఇది పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి నియమావళి. ఇది ఎవరి కోసమని ఏర్పరచబడినటువంటి నియమావళి అంటే, యాకోబు సంతతి వారైనటువంటి 12 గోత్రములకు సంబంధించినటువంటి పిల్లలకి 11 మందికి పిల్లలకే ఆయన స్వాస్థ్యం ఇస్తూ, లేవీయుడికి ఎటువంటి ఆస్తులు కానీ అంతస్తులు కానీ భూములు కానీ ఇవ్వటం జరగలేదు. వారిని ప్రత్యేకించి తన పని కొరకు నిర్ణయించుకొని నియమించుకున్నాడు. లేవీయులను తన దగ్గర పెట్టుకొని తనకు సేవ చేయాలని, తన కొరకు జీవించాలని, తన ఆలయ పరిచర్య నిమిత్తం దేవుడు లేవీయులను ఏర్పరచుకోవటం జరిగింది. ఇంతకీ దశంభాగం ఇవ్వాలా వద్దా అన్నది చూస్తే, పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే లేవీయుల కాండం 27:30లోను, సంఖ్యాకాండం 18:26లోను, ద్వితీయోపదేశ కాండం 14:26లోను, అలాగే దినవృత్తాంతాలు 21:5లోను, 31:5లోను, అదేవిధంగా నెహమ్యా 10:12, మలాకి 3:10, వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే దశమ భాగాన్ని ఇమ్మనే చెప్తుంది. ఎవరికి ఇమ్మని చెప్తుంది? అది లేవీయులకి ఇమ్మని చెప్తా ఉంది. ఇది ఎవరి సొత్తు అంటుంది? ఈ దశమ భాగం అనేది నాది అని సాక్షాత్తు యెహోవాయే అంటున్నాడు. ఇది నా సొత్తు, ఇది నా సొమ్ము, ఈ దశమ భాగం అనేది నా సొత్తు, నా సొమ్ము అని అంటున్నాడు. పాత నిబంధన గ్రంథం క్రీస్తు వచ్చాక అదే నియమావళిని మనం పాటిస్తూ ఉన్నామా? పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతూ దాని యందు ఉండేటటువంటి ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఉన్నామా? కేవలము దశమ భాగాన్ని మాత్రమే నేటి పాస్టర్లు ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు? మిగతా వాటి గురించి ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు అన్న దాని గురించి ఈరోజు మనం చూద్దాం. అయితే మొన్న ఈ మధ్య ఆ పాస్టర్ గారు ఏమంటారంటే, మత్తయి సువార్త 23:23 చూడండి. మత్తయి 23:23 మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఇస్తారు కానీ వాటిలో ఇవ్వరు అని అంటా ఉన్నాడు. 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? శాస్త్రులు, పరిచయుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. అంటే నేటి తరం వీరిని ఏమని మనం చెప్పుకోవచ్చు? పాస్టర్లుగా మనం చెప్పుకోవచ్చు. పాస్టర్ల గురించి సాక్షాత్తు యేసుక్రీస్తే ఇక్కడ మనం చెప్తున్నట్టు గమనించాలి, గ్రహించాలి. వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా. శాస్త్రులు ఎవరు? పరిచయులు ఎవరు? దేవుని మందిరంలో సర్వీస్ చేసేవాళ్ళే కదా, దేవుని ఆలయంలో పరిచర్య చేసేవాళ్ళే కదా ఈ శాస్త్రులు, పరిచయులు. అటువంటి ఇప్పుడు ఈ మొక్కను ఎవరికి ఆపాదిస్తున్నాడు? వాళ్ళకి ఆపాదిస్తున్నాడు. వాళ్ళు ఎవరిప్పుడు? ఆ శాస్త్రులు, పరిచయుల స్థానంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరిప్పుడు? మన పాస్టర్లే. మన పాస్టర్లు ఏ రకంగా ఉన్నారనేది ఆయన చెప్తా ఉన్నాడు. వేషధారణ కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులారా, మీరు 10వ భాగం వేటిలో చెల్లిస్తారట? జీలకర్ర, సోంపు, పుదీనా వీటిలా కానీ వార్షిక దశమ భాగాల్లో చెల్లించడానికి వీళ్ళకి మనసు అంగీకరించదు అని సాక్షాత్తు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? పాస్టర్ల గురించే. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి? శాస్త్రులు, పరిచయులేనంటే ఇప్పుడు శాస్త్రులు, పరిచయులు ఉన్నారా? దాన్ని ఉటంకించే కదా మీరు వాటిని కూడా చేయండి, వాటిని మానక వీటిని చేయండి అని అంటూ ఈయన అంటా ఉన్నాడు. వాటిని అంటే వేటిని? కనికరమును, ప్రేమను, విశ్వాసమును చూపాలి, న్యాయమును చూపాలి అని అంటున్నాడు. వేషధారణ కలిగినటువంటి ఈ పరిశీలన శాస్త్రాలను ఉద్దేశించి ఆయన అక్కడ ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడేది
పాస్టర్ల గురించా, సామాన్య ప్రజల గురించా, సాధారణ విశ్వాసుల గురించా మీరు దశమ భాగాలు ఇవ్వండి అని నేను చెప్పింది నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు చెప్తుంది పాస్టర్ల గురించా, సామాన్య విశ్వాసులు ప్రజల గురించా? అక్కడ చూడండి ఏమంటున్నాడు ఆయన, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. ఎవరి శాస్త్రులు, ఎవరి పరిసయ్యులు? ఎందుకు మూలాల్లోకి పోరు? ఎందుకు అసలు విషయాన్ని దాచిపెట్టి నేటి క్రైస్తవ బోధకులు ప్రజల్ని ఈ రకంగా మభ్యపెడుతూ మాయ చేస్తూ దేవుణ్ణి ఆ రకంగా నలుగురిలో చులకన చేస్తూ ఉన్నారు? ఆలోచించాలి ఈ రోజున క్రైస్తవ సమాజం. దశమ భాగం ఇమ్మని పాత నిబంధన గ్రంథం చెప్తుంది. పాత నిబంధన గ్రంథాన్ని మనం పూర్తిగా చదివినట్లయితే పాత నిబంధన గ్రంథం ఒక ఇశ్రాయేలుకు దేవుడుగా మాత్రమే కనపడతా ఉంది. ఒక ఇశ్రాయేలుగా రక్షించేవాడిగానే కనపడతా ఉన్నాడు. కానీ నూతన నిబంధన గ్రంథం వచ్చేపాటికి సర్వమానవాళి పాప పరిహారార్థం తన రక్తాన్ని ప్రోక్షించినట్టు మనం చదువుకుంటా ఉన్నాం. పాత నిబంధన యొక్క నియమావళి వేరు, కొత్త నిబంధన యొక్క నియమావళి వేరు. పాత నిబంధన ఒక వర్గానికి మాత్రమే సంబంధించినట్టుగా మనం చదువుతా ఉన్నాం. కానీ కొత్త నిబంధన యావత్ ప్రపంచానికి, యావత్ మానవాళికి సంబంధించిందిగా కనపడతా ఉంది ఈ రోజున పాస్టర్లు ఈ రకమైనటువంటి ట్రోలింగ్స్ గురి కావడానికి కారణం, నిందలకు గురి కావడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వేసేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్. ఈ మొక్క నేను చెప్పడానికి బాధపడలేదు, కానీ మీరు వేసేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని చూసి లోక జనం క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి ఏమనుకుంటున్నారంటే దశమ భాగాలు తిని వీళ్ళు ఈ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారని. విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉంటూ, విలాసవంతమైనటువంటి కారులలో తిరుగుతూ, విలాసవంతమైనటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ధరిస్తూ వీరు మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు? విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఈ రోజున చాలా మందికి నేటి పాస్టర్ల మీద కోపము, ఆవేశము ఉన్నది. ఓకే, మీరు అన్నట్టు పాత నిబంధన గ్రంథంలోని దేవుడు దశమ భాగాన్ని ఇమ్మన్నాడు. దేవుడు పరిచర్య చేశావు, నువ్వు దేవుని యొక్క పరిచర్య చేయబడిన వాడు అయితే సమూయేలు ఏ రకమైన పరిచర్య చేశాడు, అలాగే ఏలి యొక్క తండ్రి కూడా ఏ రకమైనటువంటి పరిచర్య చేశాడో ఒక్కసారి చూసుకుందాం. సమూయేలు గ్రంథం 2:18. సమూయేలు 2:18. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. సమూయేలు ఎలా అంత పరిచర్య చేస్తా ఉన్నాడు? నారబట్టను ధరించి పరిచర్య చేస్తున్నాడు. నేటి సమాజంలో క్రైస్తవ బోధకులు ఎలా పరిచర్య చేస్తా ఉన్నారు? ఒక సినిమా హీరోల బిజినెస్ మ్యాగ్నెట్లా వ్యవహరిస్తా వారి వేషధారణ ఉంది. కాబట్టి ఈ రోజున సాధారణ విశ్వాసులకేమి, సామాన్య ప్రజలకేమి కంటగింపుగా కనపడతా ఉన్నారు. వీళ్ళు అయిష్టంగా కనపడతా ఉన్నారు. ఏఫోదును ధరించాడు. మరి నువ్వు ఏఫోదును ధరిస్తూ బోధిస్తా ఉన్నావా? ఏలి యొక్క తండ్రి కూడాను 28వ వచనం చూడండి. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. దేన్ని ధరించాడంట? ఏఫోదును ధరించి సర్వీస్ చేశాడు ఆయన. ఏఫోదును ధరించి పరిచర్య చేశాడు ఆయన. ఇంతకీ నీకు ఈ పరిచర్య ఎవరి వల్ల సంక్రమించింది? ఎవరి వల్ల నీకు ఇవ్వబడింది? నీకు ఈ అధికారము, ఈ సువార్తను ప్రకటించే అధికారం నీకు ఎవరిచ్చారు? దేవుడా? లేవీయుడా? ఎవరిచ్చినట్టు మీకు ఈ అధికారాన్ని? ఇక్కడ ఏమంటున్నాడు? అర్పించుటకు నాకు యాజకుడు ఇశ్రాయేలు గోత్రం నేను అతన్ని అర్పణగా అర్పించుకుంటుని అని అంటా ఉన్నాడు. తీయండి తెస్సలోనికీయుల పత్రిక 2:4, 2వ అధ్యాయము 4వ వచనం. తెస్సలోనికీయుల పత్రిక 2:4 ఒకసారి చూసుకున్నాం.
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారమును కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. నీకు సువార్త ఎవరి ద్వారా సంక్రమించింది? నీకు సువార్త ఎవరి ద్వారా అప్పగించబడింది? ఇక్కడ అపుస్తలుడైనటువంటి పౌలు ఏమంటా ఉన్నాడంటే, మాకు సువార్త అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఉన్నాము. మేము అపుస్తలుగా ఉండటానికి కారణం దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచాడు. ఈ పరిచర్య చేయమని మమ్మల్ని నియమించాడు, నిర్ణయించాడు. అట్లాంటిది మేము మనుష్యులను సంతోష పెట్టేటటువంటి మాటలు మాట్లాడక దేవునిని సంతోష పెట్టే వారమై బోధించుచున్నాం. అంతేకాని మన చుట్టూ ఉన్న నలుగురు జనాలను మంచుకోరు, మన చుట్టూ ఉండేటువంటి నలుగురు జనాలను మేలుకోరు, వాళ్ళు చప్పట్లు కొడతారనో వారు వేలలో కేకలు వేస్తారనో మన బోధలు సాగకూడదు. మనం చేసే బోధ దేవునికి సంతోషకరమైనదిగా ఉండాలి. మనం చేసే బోధ దేవునికి ఆనందదాయకమైనదై ఉండాలి. అంతేగాని మనము మన పరిచర్య నిమిత్తం ఎన్నెన్నో మాటలు చెప్తా ఉంటాం. అట్లాంటి గాలి మాటలు చెప్పడానికి అవకాశమే లేదు. ఓకే, నువ్వు లేవీయుడివే, నీకు దశమ భాగం ఇవ్వాలి. మరి నువ్వు దశమ భాగం ఇవ్వాలన్న సంగతి నీకు తెలుసా? దేవునికి నువ్వు కూడాను దశమ భాగం ఇవ్వాల్సిందే అన్న విషయం నీకు తెలుసా? 23:23లో ఆయన చెప్పేది కూడా అదే. నూతన నిబంధన గ్రంథంలో అదే. పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే సంఖ్యాకాండం 18:26 ఒకసారి చూసుకుందాం. నీవు లేవీయులతో ఇట్లాను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపగలను. హల్లెలూయా. ఇక్కడ ఎవరికి చెప్తా ఉన్నాడు? లేవీయులకి, పాస్టర్లకే చెప్తా ఉన్నాడు. పాస్టర్లు మేము లేవీయులమని చెప్పుకుంటా వస్తూ ఉన్నారు కదా. మీకు దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏమంటున్నాడు? మీరు దశమ భాగమును ఎవరికి ఇవ్వాలంట? దేవుడికి అర్పించాలంటున్నాడు. మీరు అర్పిస్తా ఉన్నారు? ఆలోచన చేసుకోవాలి. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దశమ భాగం ఇవ్వమని ఇది దశాబ్దాల కాలం నుండి నానుతూ వస్తున్నటువంటి ప్రశ్న ఇది. కొందరు ఇవ్వాలని, కొందరు ఇవ్వకూడదని. కానీ దేవుడు ఏమంటున్నాడు? పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం ఇవ్వాల్సిందే అంటున్నాడు. ఆ దశమ భాగంలో లేవీయులు దశమ భాగం తీసి నాకు ప్రతిష్టార్పణగా నాకు ఇవ్వాలని ఆయన అంటా ఉన్నాడు. నూతన నిబంధన గ్రంథాలకి వచ్చేపాటికి మీరు ఆ దశమ భాగం ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు. తీయని తెస్సలోనిక పత్రిక 2:9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమునకు మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు. హల్లెలూయా. అపోస్తలులు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. ఎలా ప్రకటిస్తా ఉన్నారు? రాత్రి పగలను శ్రమించి సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. కానుకలు దశమ భాగాలతో కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని, మిమ్మల్ని ఇరుకును పెట్టకూడదని మేమేం చేస్తా ఉన్నాం? రాత్రింబగళ్ళ కష్టపడి శ్రమించి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా ఉన్నాం అన్నాను. అంటే నువ్వు అపోస్తలుడి కన్నా గొప్పవాడివా? నేటి తరం పాస్టర్లు అపోస్తలుల కన్నా గొప్ప వాళ్ళ? అపోస్తలులు క్రీస్తుతో నడిచిన వారు వీళ్ళు, క్రీస్తు దగ్గర నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు. అంటే నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నువ్వు దేని గురించి బోధిస్తా ఉన్నావు? ఓకే, నువ్వు అన్నట్టు ప్రిన్సిపల్ అనుకుందాం,
దశమ భాగం దేవుడు పెట్టే ప్రిన్సిపల్. అదొకటేనా ప్రిన్సిపల్? మరేం లేవా ప్రిన్సిపల్స్? దేవుని నియమాలు మరింకేం లేవా? విశ్రాంతి దినం ఉంది. విశ్రాంతి దినం ఆచరించకూడదని దేవుడే సాక్షాత్తు చెప్తా ఉన్నాడు కదా ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆలోచించాలి ఈ రోజున దశమ భాగం గురించి. ఓన్లీ కేవలము దశమ భాగమే ఎందుకు హైలైట్ అవుతుంది? ఒక్క దశమ భాగం గురించే ఎందుకు పాస్టర్లు గొంతు చించుకుంటా ఉన్నారు? మీరు చెప్పేటట్టు ఆ నియమాలు, ఆ ప్రిన్సిపల్స్నే తీసుకుంటే ధూప దీప నైవేద్యాలను అర్పించాలన్న విషయం పాత నిబంధన గ్రంథంలో ఉంది. వాటిని కూడా చేయాలి కదా. దహన బలులు ఉన్నాయి, వాటిని కూడా చేయాలి కదా. ఒకవేళ వాడి దగ్గర చచ్చిపోతే నువ్వు వాడు ముట్టడానికి వెళ్ళావు అనుకో, వాడిని ముట్టుకుంటే నువ్వు వాడిని ఏం చేయాలి? ఊర్లో నుంచి విలేసేయాలి కదా. రక్తస్రావం జరిగితే వాడిని కూడా నువ్వు ఊరి నుంచి విలేసేయాలి కదా. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా. మరి అవి నియమాలు కావా? అవి ప్రిన్సిపల్స్ కావా? అంటే ఒక్క దశమ భాగాన్ని మనం తీసుకోవాలి, మిగతా వాటిని మాత్రం తీసుకోవాల్సిన లేదు. ఒక దశమ భాగమే అప్లికబుల్, మిగతా వంట కాదంటావు. అదేనా మీరు బోధించే బోధ? దశమ భాగాలు ఇమ్మని పాత నిబంధన గ్రంథంలో ఉన్నదే, దీన్ని కొట్టివేయడానికి అంత మాత్రము లేదు. అలా అని దశమ భాగాలే ఇవ్వండి అని నువ్వు ఫోర్స్ చేయటానికి లేదు అని నేను అంటాం కాదు, పౌలే అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:7. సనుగు కొనకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారముగా ఇయ్యవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ దశమ భాగం వివాదం ఉంది కాబట్టి నీకు దశమ భాగం నేను చెప్తాలేను. నీకు నచ్చినంత, నీకు ఇష్టం వచ్చినంత, నీ దగ్గర 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, 100 ఉంటే 100, నీకు మనసుకు ఎంత తోచితే అంత ఇవ్వు. నీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వు అని నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అమ్మో ఈ నెల నేను దశమ భాగం ఇవ్వాలేమో అని నువ్వు చర్చి మానేయక్కర్లా. అమ్మో ఈ నెల నేను దశమ భాగం తీయలేదు, నేను ప్రార్థనగా రాను అని నువ్వు చర్చి మానక్కర్లా. చర్చికి వెళ్దాం, దేవుని తెలుసుకుందాం. దశమ భాగం ప్రామాణికం కాదు, దశమ భాగమే మన పొలం నువ్వులు కాదు. దశమ భాగం ఇవ్వనంత మాత్రాన దేవుడిని మనల్ని శిక్షించడు. దశమ భాగం ఆయన దగ్గర లేక కాదు మిమ్మల్ని అడిగింది. ఆనాటి కాలంలో లేవీయులకు ఏ పని లేకుండా నా పరిచర్య చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పోషించడానికి నియమింపబడినటువంటిదే కానీ సమస్తము ఇమ్మని మీరు ఇయ్యండి అని సర్వమానవాళికి చెప్పినటువంటిది అంశము ఎంత మాత్రం కాదు. ఈ రోజున మీరు కానుకల విషయమే, దశమ భాగాల విషయమే చర్చి మానేసే పరిస్థితిలో ఉన్నారేమో. ఎప్పుడు చర్చి మానేయకండి. మీ దగ్గర రూపాయి ఉంటే రూపాయి, 2 రూపాయలు ఉంటే 2 రూపాయలు, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు, మీ మనసుకు నచ్చినంత వేయండి. మిమ్మల్ని అడిగేవాడు లేడు. మిమ్మల్ని ఎందుకే ఇంత వేసావు అని అడగటానికి ఎవరికి రైట్ లేదు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అభివృద్ధి పొందుతావు. నువ్వు ఎంత ఇస్తావో దేవుడు నీకు అంత 2 10 ఇవ్వటానికి ఇష్టపడతాడు. నీ ఇష్టం, నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు. నేటి పాస్టర్లంతా చెప్పే బోధలను మాయలో పడి నువ్వు చర్చ మానేమాక. నువ్వు చర్చికి రావాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. నీ దగ్గర 5 ఉంటే ఎంత ఉంటే అంత నువ్వు దేవునికి సమర్పించుకోవాల్సిందే. లేదనుకో, అయ్యా నాది పరిస్థితి అని గోజాడి ఆయన దగ్గర మోకరించి ప్రార్థించాల్సిందే తప్పితే చర్చి మానే పరిస్థితికి రాకూడదు. చర్చి మానేస్తానమేమో, దశమ భాగం ఇవ్వాల్సి వస్తుందని, కానుకలు ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడు అటువంటి తప్పుడు పని చేయమాక. ఎప్పుడు ఆ రకమైనటువంటి దురాలోచనకు రామాక. చర్చ దశమ భాగం నీ ఇష్టం. నీకు దేవుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో దహన బలులు వీటిని అన్నీ చెప్పుకొచ్చాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో మారు మనసు పొందితే చాలు అన్నాడు. నువ్వేం పొందాలి? మారు మనసు పొందితే సరిపోద్ది అని ఆయన చెప్తా ఉన్నాడు.
కానీ నేటి తరం క్రైస్తవులు, నేటి తరం పాస్టర్లు ఏం చెప్తా ఉన్నారు? దశమ భాగం తీయాల్సిందే అంటున్నారు. అవసరం లేదు, నీకు నచ్చినంత ఇవ్వు. పాత నిబంధన గ్రంథం ఇమ్మంటుంది, కొత్త నిబంధన గ్రంథం నీ ఇష్టం అంటుంది. పాత నిబంధన గ్రంథం ఖచ్చితంగా ఇచ్చి తీరాలా అంటుంది. నూతన నిబంధన గ్రంథం నీకు ఎంత నచ్చితే, నీకు ఎంత వీలుంటే ఏమో. రేపొద్దు నువ్వు ఈరోజు ఆ పాత నిబంధన గ్రంథం 10% అంది, నీకు మనసు కలిగి నువ్వు 30% ఇవ్వచ్చుగా. 50% ఇచ్చిన వాళ్ళు ఉన్నారుగా. దానికని ఇది ఇంకా బలమైనటువంటి నియమావలేగా, నియమే కదా. ఆలోచించాలి. మీరెప్పుడు కూడాను కానుకల విషయమై దేవుని సన్నిధిని దూరంగా ఉండకుండా ఉండలాగిన జాగ్రత్త పడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Please subscribe.